ఈ వీడియోలో వచ్చేసి 2 అప్డేట్స్ అయితే ఇస్తారు. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్ అలాగే రుతిక్ రోషన్ మధ్య ఉన్న డాన్స్ నెంబర్ వచ్చేసి ఈ వీక్ లో అయితే రిలీజ్ అయితే అవ్వబోతుంది. మరి సాంగ్ ఏ టైంకి రిలీజ్ అవుతుంది, ఏ రోజు రిలీజ్ అవుతుంది అంటే మాత్రం మ్యాక్సిమం గురువారం రిలీజ్ అయ్యేటట్లయితే ఉంది సాంగ్. సో సాంగ్ అయితే ఇంకా 3-4 డేస్ లోనే వచ్చేయచ్చు. ఈలోగా ప్రోమో కూడా వస్తే రావచ్చు. ఆల్రెడీ ట్విట్టర్ లో చూసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ అలాగే రుతిక్ రోషన్ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ అని చెప్పి వాళ్ళ ట్వీట్లు కూడా వేసేస్తున్నారు. చాలా బ్రాండ్లకి షూట్లు కూడా చేశారు. అంటే 10 days రిలీజ్ అంటూ 9 days రిలీజ్ అంటూ వీడియోస్ కూడా వాళ్ళైతే ఆల్రెడీ షూటింగ్ చేసి కంప్లీట్ అయితే పెట్టుకున్నారు. సో ఇంకా ఫైనల్ గా సాంగ్ అయితే రిలీజ్ గా అయితే మనమైతే ఎదురు చూడాల్సిందే. అండ్ ఇదొకటి. అండ్ పార్ట్ 2 రన్ టైం ఎంత ఉంటుందంటే మాత్రం మాక్సిమం 3 hours అయితే ఉండబోతుందంట మూవీ రన్ టైము. సో 180 minutes అయితే ఉంటుందని చెప్పి అఫీషియల్ గా అయితే పిఆర్స్ అయితే అప్డేట్ అయితే చేశారు. సో 3 గంటలు వార్ మూవ్ అయితే ఉండబోతుంది. మరి 3 గంటల సేపు అందులో జూనియర్ ఎన్టీఆర్ అలాగే రుతిక్ రోషన్ గారు ఏ విధంగా మనల్ని యాక్టింగ్ తో వాళ్ళ యాక్షన్స్ తో మనకి కట్టిపడేస్తారు అనేది అయితే మనం రిలీజ్ రోజే చూడాలి. అండ్ ఈ 3 hours కూడా ఫెంటాస్టిక్ రన్ టైం అని చెప్పాలి. ఎందుకంటే అందరికి సరైన క్రెడిట్ అనేది ఉంటుంది. ఎవరు తక్కువ చేయకుండా ఎవరిని ఎక్కువ చేయకుండా సమానంగా అయితే ఉంటుందని అయితే నా ఒపీనియన్. బట్ ఎక్కడ కూడా లాగ్ చేయకుండా కూడా పెడితే ఇంకా బాగుంటుంది. బట్ నాకు ఎక్కడ కూడా లాగ్ ఉండదు. ఎందుకంటే ఇది ఫాస్ట్ ఫేస్డ్ ఉంటుంది. స్పై యూనివర్స్ అంటేనే ఒక ఫాస్ట్ ఫేస్డ్ మూవీస్ అవి. వాళ్ళు ఎక్కడ కూడా చిన్న కూడా బోర్ సీన్ కూడా పెట్టకుండా ఫాస్ట్ ఫేస్డ్ యాక్షన్ సీన్స్ తో వెళ్తూనే ఉంటుంది మూవీ. సో అదే మధ్యన ఒక సాంగ్, ఈ రొమాంటిక్ సాంగ్ వచ్చినప్పుడు మనకి ఆ ఫీల్ ఉండొచ్చేమో కానీ సో ఎక్కడ కూడా మనకి 3 hours లో బోర్ కొట్టకుండా ఉంటుంది అని చెప్పి నా గట్టి నమ్మకము. మరి మీరేమనుకుంటున్నారు? ఈ 3 hours రన్ టైం మీ మీద ఒపీనియన్ ఏంటి? అలాగే వాట్ సాంగ్ గురించి ఎంతమంది ఎదురు చూస్తున్నారు కింద కామెంట్ అయితే చేయండి. మరి అప్డేట్స్ అండ్ వీడియోస్ వస్తుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.